దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగుగాక. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆశీర్వాద కృపాసన్నిధి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఫ్రెండ్షిప్ డే అని చాలామంది ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ అందరికీ. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ స్థలంలో ఉండి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, మరి ఫ్రెండ్షిప్ చేయటం, నిజమైన స్నేహం ఎక్కడ దొరుకుతుంది, నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుని యొక్క వాక్యములో నుండి మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమైన స్నేహము, నిజమైన ప్రేమ, నిజమైన ఆదరణ, నిజమైన పరిపూర్ణమైన ప్రేమ మనకు ఎక్కడ దొరుకుతుందో దేవుని యొక్క వాక్యముల నుండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి మనము నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 17 వచనాలు మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుంచి 17 వచనాలు యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య గురించి రాయబడినది. అంటే శిష్యులతో ఉన్న ఒక ప్రత్యేకమైన స్నేహము, అనుబంధము, అనురాగము, ఆప్యాయతలు, ఇవన్నీ కూడా మరి ప్రభువారు ఏ విధముగా శిష్యులతో ఎలా స్నేహం చేశారో, ఏ విధంగా ప్రభు శిష్యుల పట్ల ఏ విధంగా ప్రవర్తించారో మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో యోహాను సువార్త 13వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 12-13 వచనాలు. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకునే తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో మనము మొదటి నుండి మరి 17 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినప్పుడు యేసు ప్రభువారు మరి పస్కా పండుగకు ముందే ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ సందర్భంలో లోకం ఉన్న వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసు క్రీస్తు ప్రభువారు మధ్యలో వదిలేసే ప్రేమ కాదు. ఈ లోకంలో అనేక మంది మనుషులు, అనేక మంది జనులు మధ్యలో వదిలేస్తూ ఉంటారు. కొంతకాలం ప్రేమిస్తారు, కొంతకాలము మేము ప్రేమిస్తున్నామనేసి చెప్తుంటారు. కానీ కొంతకాలము తర్వాత అది ఏ రిలేషన్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, అంటే భార్యాభర్తల రిలేషన్ అయినా, మరి భర్త భార్యతోనూ కానీ, భార్య భర్తతో కానీ, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల పట్ల కానీ, పిల్లలు తల్లిదండ్రుల పట్ల కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెల మధ్యలో కానీ, లేకపోతే ప్రాణానికి ప్రాణ స్నేహితులుగా ఉంటారు కొంతమంది. అయితే ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన రిలేషన్స్ మనకు ఉంటాయి. తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తర్వాత మరి అనేకమైన రిలేషన్స్ మధ్యలో ఒక ప్రేమ అనే ఒక 2 పదాలతో వారు ప్రేమిస్తున్నట్లుగా కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ వాక్యములో మనం గమనించినప్పుడు ప్రపంచంలో అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రపంచంలో మనుషుల యొక్క ప్రేమ
కొంతవరకు అన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే లోకంలో ఉన్న వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సంపూర్ణముగా ప్రేమించాడు. అక్కడ ఒక పైన ఒక వాక్యం ఉంటుందండి, అంటే అంతం వరకు అని రెండో అంకె ఉంటుంది. కింద చూసినట్లయితే సంపూర్ణముగా అంటే పరిపూర్ణముగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఆ సందర్భంలో యేసు ప్రభువారు శిష్యులతో స్నేహం చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు మరి తన శిష్యులను అనేక స్థలాలకి ప్రభువారు తీసుకెళ్ళటం, అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయటము వారు చూశారు. ప్రభు ఎంత గొప్ప దేవుడో, ఎంత మహోన్నతుడో, ఆయన ఎంత సర్వశక్తి గల దేవుడో ప్రభు యొక్క కార్యాలు చూసినప్పుడు ఆ యొక్క సమయంలో యేసు ప్రభువారిని శిష్యులు వెంబడిస్తున్నారు. అయితే రెండవ మాట చదువుకుందామండి. 2వ వచనం, 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు, యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. చూడండి, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అపవాది అనేవాడు చాలా అబద్ధికుడు, మోసగాడు, దుష్టుడు. ఈ లోకములో ఒకవైపున దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది, ఒకవైపున అపవాది యొక్క దురాత్మ కూడా పనిచేస్తుంది. అయితే గమనించండి, యేసు క్రీస్తు యొక్క శిష్యులు 12 మంది ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో యూదా ఇస్కరియోతు కూడా ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడుగా చలామణి అవుతున్నాడు. ప్రభుతో స్నేహం చేస్తున్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. అయితే అతనికి ఉన్న బలహీనత ఏంటంటే డబ్బు కోసము ఎంతకైనా తెగిస్తాడు. యూదా ఇస్కరియోతు లక్షణం డబ్బు కొరకు దేనికైనా తెగిస్తాడు. అయితే ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 12 మందిలో యూదా ఇస్కరియోతు గమనించండి. అయితే ఏదో ఒక రోజున యేసు ప్రభు వారిని అప్పగించాలని, అంటే చంపేసే వాళ్ళకి అప్పగించాలనేసి ఒక ఒప్పందము కుదుర్చుకున్నాడు. దానికి కొంత డబ్బు కూడా మాట్లాడుకున్నాడు యూదా ఇస్కరియోతు. ఎవరండి? యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 12 మందిలో ఒకడు. దేవునికి స్తోత్రం. అయితే అతను అపవాది సంబంధమైన మనుషులకు చోటిచ్చినందువలన అతనిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు క్రియ చేయటం లేదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని చిత్తానికి దూరం అయిపోతాడో, దేవుని యొక్క ఆత్మకు దూరం అయిపోతాడో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క గైడ్లైన్స్లో ఉండకుండా, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండకుండా తన స్వచిత్తమును, తన సొంత ఆలోచన ప్రకారము నడుస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి పతనమైపోతాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎంతగా ప్రేమించాడంటే ఇక మనం చెప్పలేం. దేవునికి స్తోత్రం. ఎంతో ఇదిగా ప్రేమించాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ యేసు ప్రభు తన శిష్యులను తీసుకుని వెళ్ళేవాడు. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే 3వ వచనం చదివినప్పుడు, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనేను. దేవునికి మహిమ కలుగుగాక. అంటే యేసు ప్రభు వారు శిష్యులకు పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ భోజన పంక్తిలో ప్రభు ఏం చేశాడు? లేచాడు, తన పై వస్త్రం అవతల పెట్టేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు. ఆ తర్వాత 5వ వచనం చదువుతున్నాం. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటయు మొదలు పెట్టెను. ఎంత తగ్గించుకున్నాడు యేసు ప్రభు వారు.
ఆయన సర్వశక్తిగా దేవుడై ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభువారు నశించిపోతున్న మానవుల ఎడల ఎంత ప్రేమ చూపించాడు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తన్ను తాను తగ్గించుకొని, యేసు క్రీస్తు ప్రభువుకి మనందరికీ తన